హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సప్త శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి కొత్తిమీర అయితే అదిరిపోయింది అనుకుంటున్నారా? మటన్ కర్రీ అండి, తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ ఎలా ఉంటుందో మీకు చూపిద్దాం అన్నట్టయితే ఈ కర్రీ అయితే చేసిన వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. చూడండి, రాని వాళ్ళైతే నేర్చుకోండి, వచ్చిన వాళ్ళైతే మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. నా స్టైల్లో మటన్ కర్రీ ఎలా అనిపిస్తా చూడండి. కర్రీలోకి అయితే వెళ్ళిపోదాం. కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా? పదండి. ముందుగా మటన్ అయితే 1/2 kg తీసుకున్నా అండి. ఇదైతే బాగా కడుక్కోవాలి. ఒక అమ్మ అయితే నాకు డైరెక్ట్గానే అడిగింది, ఏందమ్మా నువ్వు అన్నిట్లలో వెనిగర్ ఉప్పేసి కడుగుతా అంటున్నావు, నిజమేనా మటన్ నాన్ వెజ్ ఐటమ్స్లలో అని అడిగింది. అందుకే ఆమెకు చూపిద్దాం అన్నట్టు అయితే నేను వీడియో అయితేనే వెనిగర్ వేసింది కూడా నేను తీసిన, మీకు చూపిస్తా. 2-3 సార్లు అయితే నార్మల్ వాటర్తో కడిగేసుకోవాలి. 2-3 సార్లు కడిగిన తర్వాత అయితే ఒక 2 స్పూన్లంత వెనిగర్, ఒక సగం స్పూన్ అంత ఉప్పు అయితే వేసి బాగా కలుపుకొని అయితే మనం వాటర్తో కడిగేసుకోవాలి. ఒక 2 times ఉప్పు అయితే వేసిన అండి, ఒక స్పూన్. చూడండి, నాకు అడిగిన వాళ్ళ నోరు అయితే మూపి వేద్దాం అన్నట్టు అయితే మీకు చూపిస్తున్నా. వేరే వాళ్ళు అయితే తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఓకేనా? ఇదంతా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని 2 times అయితే కడుక్కోవాలి. మంచిగా నీట్గా కడుక్కున్న తర్వాత ఒక కుక్కర్ అయితే తీసుకోవాలండి. కుక్కర్ తీసుకొని మనం ముందుగా కడుక్కొని ఉంచుకున్న మటన్ ఉంది కదా, అదంతా 2 చేతులతో ప్రెస్ చేసి వాటర్ అంతా తీసేసేయాలి. వాటర్ అంతా తీసేసి ఆ కుక్కర్లో అయితే వేసేయాలండి. కొందరైతే మొత్తం అంతా కుక్కర్లోనే పోసుకేసేస్తారు, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ వేసి. నేనైతే అట్లా చేయనండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అని నేను ఇంతకుముందు చాలా వీడియోస్లలో చెప్పినా కదా. నా స్టైల్ ఎలా ఉంటుందో మీరు చూడండి. మీరు ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా ట్రై చేయండి. నేను ఎట్లా చేస్తున్నానో మీకు తెలుస్తుంది, ఓకేనా? యూట్యూబ్లో చూసి అయితే రాని వాళ్ళు చాలామంది నేర్చుకుంటున్నారు కదా, వాళ్ళ గురించి అయితే నేను చాలా వివరంగా చెప్తున్నా. చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది నేను చెప్పినట్టు చేస్తే, ఓకేనా అండి? కుక్కర్లకి మటన్ మొత్తం ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకున్నా అండి. ఒక స్పూన్ అంత కారం, కొద్దిగా చిటికెడంత పసుపు, 1/2 స్పూన్ అయితే ఉప్పు అయితే వేసుకొని పచ్చివే అండి అన్నీ కలుపుకోవాలి. బాగా కలుపుకొని పెద్ద గ్లాస్ అంత వాటర్ అయితే వేసుకోవాలండి. వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి మటన్. ఒక 3 విజిల్ వస్తే మటన్ బాగా ఉడికిపోతుంది, ఓకేనా అండి? మొత్తం అంతా బాగా కలుపుకోవాలి వాటర్ వేసిన తర్వాత. ఇప్పుడు కుక్కర్కి మూత అయితే పెట్టేసుకుందాం. 2 విజిల్ అయితే నార్మల్గా రావాలి. ఒక విజిల్ అయితే మనం కొంచెం మంట మీడియం పెట్టి తీసుకోవాలండి, అప్పుడైతే బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డలు, 5 టమాటాలు, 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్న. ఇవన్నీ అయితే మనం పేస్ట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కాదు, టమాటా ఉల్లిగడ్డ 2 అయితే పేస్ట్ చేసుకోవాలి, పచ్చివే. మటన్ అయితే ఉడికిపోయింది, పక్కన అయితే పెట్టుకున్నా. ఇప్పుడు పోసుకైతే ఒక కడాయి పెట్టుకున్నా అండి. ఇందులో ఇప్పుడు ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసిన నేను. 3 స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా సాజీర వేసుకోవాలి. కొద్దిగా అంటే ఒక 1 స్పూన్ ఉంటుంది. దాని తర్వాత బిర్యానీ ఆకు అయితే ఒకటి వేసుకున్న, 2గా ఉంచుకొని మనం మిక్సీకి వేసుకున్న టమాటా ఉల్లిపాయ పచ్చివే అనండి, వేపుకునే కాదు ఇవి. పచ్చిని ముద్ద ఆయిల్లో అయితే వేసుకోవాలి. తూలుతుందండి, జాగ్రత్త వంట చేసేటప్పుడు అయితే. ఈ టమాటా ముద్ద వేసినప్పుడు అయితే మంట అయితే తగ్గించుకోండి. టమాటా ముద్ద వేసిన తర్వాత అందులో ఒక 2 స్పూన్లంత అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ అంత పసుపు అయితే వేసుకోవాలి. నాన్ వెజ్ ఐటెంకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కాస్త ఎక్కువే పడుతుందని చెప్పినా కదా ఇంతకుముందు 2 వీడియోస్లలో అయితే. ఇప్పుడు చూడండి, అన్నీ వేసుకున్న తర్వాత హైలో పెట్టుకోవాలి మంట. హైలో పెట్టుకొని టమాటా ఉల్లిపాయ ముద్ద అయితే మనం ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు అయితే. అది పచ్చివాసన ఎట్లా పోతుంది అంటే టమాటా ముద్ద మొత్తం మనకి ఇట్లా దగ్గరకు వచ్చేస్తుంది, టమాటా ఉల్లిపాయ 2. అది మనకు అప్పుడు వేగినట్టు, ఓకేనా? మటన్ కూడా ఉడికిపోయింది. చూడండి, విజిల్ తీసి నేను ఒక పీస్ తీసి మీకు చూపిస్తా ఉడికిందో లేదో. బాగా ఉడికిపోతుంది. 2 విజిల్ వచ్చేంత వరకు ఏమో పెద్దగా పెట్టుకోవాలి మంట. ఒక విజిల్కి అయితే మీడియం పెట్టుకోవాలి, అప్పుడు చాలా బాగా ఉడుకుతుంది. మనం గాలి పోయేంత వరకు అయితే కుక్కర్ మూత అయితే తీయొద్దండి, ఓకేనా? ఇప్పుడు ఉడికించుకున్న మటన్ అంతా మనం టమాటా ముద్దలు అయితే వేసేసుకుందామండి. వేసుకొని ఇది కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 5-10 నిమిషాలు అయితే సరిపోతుంది. అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం టమాటా ఉల్లిపాయ ముద్ద వేసుకున్నాం కాబట్టి బాగా కలుపుకోవాలి. ముక్కలకు అన్నిటికీ బాగా పట్టాలి. నార్మల్గా ఉల్లిగడ్డ టమాటా ముక్కలు కోసి వేస్తే అయితే అంతలా కలిపే అవసరం ఉండదు. దాని తర్వాత అయితే ఒక 2 స్పూన్ల కారము, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే వేసుకున్న. దాని తర్వాత ధనియాల పొడి, కాస్త హోల్ గరం మసాలా, 3 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. అవి వేసుకున్న తర్వాత కొద్దిగా అయితే కసూరి మేతి వేసుకున్నా. నాకు అంటే చాలా ఇష్టం కసూరి మేతి, సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. చూడండి, కలుపుతుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంటుంది. ఇది తెలంగాణ స్టైల్ అండి.
ఆంధ్ర తెలంగాణ అన్నీ అయితే చెప్తున్నా కదా, ఇదైతే తెలంగాణ స్టైలు. తప్పకుండా ట్రై చేయండి. అవన్నీ ఉప్పు కారం ఇట్లా అన్నీ వేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు నార్మల్గా మీడియం పెట్టుకొని మంట ఫ్రై చేసుకోవాలి. నూనె అంతా పైకి తేలింది చూడండి. ఉప్పు కారం అన్ని ముక్కలకు బాగా పట్టాలన్నమాట. అందుకే దీని తర్వాత అయితే మనం ముందుగా ఉడికించుకున్నాక మనకు మిగిలిన మటన్ కర్రీ వాటర్ అయితే ఉంది కదా, ఆ వాటర్ అయితే ఇందులో వేసేసుకోవాలండి. సపరేట్గా ఏ వాటర్ వేయొద్దు, అదైతేనే బాగా టేస్ట్ ఉంటుంది. నాకైతే ఈ వాటర్ అయితే సరిపోయింది, ఇంకా నేను సపరేట్గా అయితే పోసుకోలేదు. ఇదంతా బాగా మంచిగా కలుపుకున్న తర్వాత అయితే ఒక 10-15 నిమిషాలు అయితే మనం ఉడికించుకుందాము. కర్రీ మనకు అయిపోయిందని ఎట్లా తెలుస్తుంది అంటే చూడండి, ఆయిల్ మొత్తం పైకి తేలింది. ఆయిల్ పైకి వచ్చిందంటే ఏ కర్రీకైనా కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే లెక్క. ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకున్నా నేను. ఫైనల్గా అయితే కొత్తిమీరతో ఒక టచ్ అయితే చేసేసుకున్నాను. అంతే అండి మటన్ కర్రీ. ఓకేనా, మీరు ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ అందరికీ బాయ్.